ఆర్థిక వ్యవస్థ మీద కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద కానీ, లేదా నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కానీ, కాగ్ సంబంధించినటువంటి కానీ, రాష్ట్ర అప్పుల మీద కానీ క్లియర్ కట్ గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మీరన్నట్టు అరటిపండు ఒలిచి ఇచ్చినట్టుగా లేమన్ లాంగ్వేజ్ లో టెక్నికల్ వర్డ్స్ కూడా లేకుండా క్లియర్ కట్ గా తలసరి ఆదాయం వారి హయాంలో ఎలా ఉండే, అదే విధంగా జగన్ గారి హయాంలో ఉండే, ఇప్పుడు ఎలా ఉండే. ఉదాహరణ తీసుకుంటే సార్ 18వ స్థానంలో పడిపోయినటువంటి తలసరి ఆదాయాన్ని 15వ స్థానానికి పెంచాం. అదే విధంగా అప్పులు కూడాను ఎఫ్ఆర్బిఎం పరిధికి మించి వాళ్ళు 17,000 కోట్ల అప్పులు ఇంకా ఎక్సెస్ గా తీసుకొని ఇస్తే 2019లో 100 కోట్లు ఖజానాలు లేకుండా పెట్టినట్టు పరిస్థితుల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, అదే విధంగా ఎలా అయ్యాయి, అప్పులు వారి హయాంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే, జిఎస్డిపి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనేటువంటిది గణాంకాలతో సహా వివరంగా ఎక్స్ప్లెనేషన్ గా ఇచ్చినటువంటి ఆ యొక్క తీరు ఏంటంటే, మీరన్నట్టు ముఖ్యంగా పరిశ్రమలు వాళ్ళు అంటున్నారు కదా, ఈ రోజు కూడా నేను క్యాబినెట్ లో చర్చ చేశారంట. 6 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయి, 4 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తున్నాము అనేటువంటిది ఎంత క్లియర్ గా. అన్ని లక్షల కోట్లు పెట్టుబడి వస్తే వాళ్ళకి మీరు స్క్రీన్ మీద చూపించిన విధంగానే దావోస్కి వెళ్ళినటువంటిది పరిశ్రమలకి ముఖ్యమైనటువంటి వేదిక, వారి ప్రకారమే ఊదర కొడతా ఉన్నారు కదా. దావోస్ లో ఇంత సీనియరు నేను అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నిన్న ఒట్టి చేతులతో వచ్చారా లేదా? గతంలో కూడాను పచ్చి అబద్ధాలతో, ఇందాక తిరుపతి ఇష్యూ మనం ఎలా రాసామో అలా రాసుకుంటూ ఇది రాసినట్టు ఆలీబాబా అనే కంపెనీ అంట, మోటార్ అంట, హై స్పీడ్ రైలు అంట, కర్మాగారాలంట, ఎయిర్బో 340 ఏదో అంట, అది ల్యాండ్ అయిపోతుంది అనేటువంటిది ఆ రోజు రాసినటువంటి పరిశ్రమల్లో ఒక్క పరిశ్రమ కూడాను గ్రౌండ్ కాలేదు. ప్రజలకు ఆ రోజుకి ఆ రోజు చెప్పడము, ఇది వదిలేయడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడము.